ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ 9వ సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈ సమావేశం జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. జీఐఎస్ ఆధారిత సర్వే, నగరంలో ఆస్తుల మ్యాపింగ్, అన్నపూర్ణ భోజనం, ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్తో సహా మొత్తం 12 ప్రతిపాదనలు చర్చలకు రాబోతున్నట్టుగా సమాచారం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించిన ప్రతిపాదనలు జీఐఎస్ ఆధారిత సర్వే, ఆస్తుల మ్యాపింగ్తో సహా చర్చిస్తారు. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడంతో పాటు పలు ప్రతిపాదనలు చేయబోతున్నారు. అలాగే అన్నపూర్ణ భోజన పథకానికి కొత్త టెండర్లు పిలవడమా లేదా పాత వాటినే కొనసాగించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు మూసరంబాగ్ వంతెన నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు, పారిశుద్ధ్యం, ప్రకటనల విభాగంలో అవకతవకలను విచారించడానికి 2 తాత్కాలిక కమిటీలను సైతం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అదనంగా బేగంపేట రైల్వే స్టేషన్లో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు, పునరుద్ధరణ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. రహమత్ నగర్, వెంగళరావు నగర్, ఐఎస్ సదన్ వద్ద కూడా జంక్షన్ డెవలప్మెంట్ కు ప్రతిపాదనలు చేస్తారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడంతో జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలం తగ్గిపోయింది. గతంలో బీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లుంటే ఇప్పుడు వారి సంఖ్య 47కు పడిపోయింది. అటు బీజేపీకి 47 మంది ఉంటే ప్రస్తుతం 39కి చేరుకుంది. ఇక ఎంఐఎం 44 కార్పొరేటర్ల సంఖ్య నుండి 41కి పడిపోయింది.